మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా మందికి బజాజ్ ఈఎంఐ కార్డ్ అనేది పక్కగా యూజ్ అవుతుంది. ఎందుకనంటే ఈ రోజుల్లో ప్రతి ప్రొడక్ట్ కూడా ప్రతి ఒక్కరికి అవసరం పడుతుంది. లైక్ రిఫ్రిజిరేటర్ కావచ్చు, ఏసీ కావచ్చు, ఇట్లాంటి ప్రొడక్ట్స్ అనేటివి ప్రతి ఒక్కరికి మ్యాండేటరీ అయిపోయినాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్ని కొంతమంది అఫోర్డ్ చేయగలుగుతారు, కొంతమందికి ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది. సో ఎక్స్పెన్సివ్ అనిపించి కూడా ఆ ప్రొడక్ట్తో అవసరం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు బజాజ్ ఈఎంఐ కార్డు పైన ఆ ప్రొడక్ట్ని ఇంటికి తీసుకొచ్చుకుంటున్నారు. దానికి ఏదైతే అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ని ఇన్స్టాల్మెంట్స్లో అంటే నెల నెల కొంచెం కొంచెం పే చేసుకుంటున్నారు. సో ఇట్లా ఈఎంఐలో ప్రొడక్ట్స్ ని తీసుకోవడానికి ప్రెసెంట్ బజాజ్ ఈఎంఐ కార్డ్ అనేది బెస్ట్ ఆప్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బజాజ్ ఈఎంఐ కార్డులో ఒక మంచి విషయం ఏంటి అని అంటే బజాజ్ ఈఎంఐ కార్డులో లిమిట్ అనేది అప్ టు 3 lakhs దాకా వస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా వస్తుంది. సో 3 lakhs దాకా మనకి ఎంతైతే లిమిట్ వస్తుందో ఆ లిమిట్ లోపు ప్రొడక్ట్స్ ని మనకు కావాలనుకున్న ప్రొడక్ట్స్ అయితే కొనుక్కోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే మనం ఈఎంఐలో కొనుక్కున్న ప్రొడక్ట్స్ కి ఎలాంటి ఇంట్రెస్ట్ అనేది పే చేయము, 0% ఇంట్రెస్ట్. ఎగ్జాంపుల్ మీరు ఒక ఏసీ కొనుక్కోవాలనుకుంటున్నారు, ఆ ఏసీకి 50,000 రూపాయలు అనేది ఉందనుకోండి. ఆ 50,000 రూపాయలు మీరు మీ ఫ్రెండ్ దగ్గర నుంచి 2%కి ఇంట్రెస్ట్ తెచ్చుకున్నారు అనుకోండి. ఒక 2 years తర్వాత ఆ 50,000 కడతా అని చెప్పి తెచ్చుకుంటే 2 years కి ఆ 50,000కి 2% ఇంట్రెస్ట్ కలిపితే ఎంత అవుతుంది? 74,000 అవుతుంది. సో మీరు అతనికి 50,000 తెచ్చుకొని ఏసీ కొనుక్కొని ఇవ్వాలా, రేపు 2 years అయిన తర్వాత 74,000 రూపాయలు మీరు పేమెంట్ చేయాలి. అదే 50,000 రూపాయల ఏసీ బజాజ్ ఈఎంఐ కార్డుతో కొనుక్కొని మంత్లీ ఒక 2,080 రూపాయలు ఈఎంఐ పెట్టుకున్నారు అనుకోండి, మీకు 24 నెలల్లో అంటే అదే 2 years లో మీరు 50,000 కడతారు ఆ ఏసీకి, అంతకు మించి ఒక్క రూపాయి కూడా కట్టరు. యాక్చువల్ అమౌంటే మనం పే చేస్తాం. సో ఇక్కడ బయట ఇంట్రెస్ట్ కి తెచ్చుకున్న దాంతో కంపేర్ చేస్తే మీకు ఒక ప్రొడక్ట్ కి 24,000 మిగిలినాయి. అండ్ బయట కాదన్నా ఇంకా ఫైనాన్స్ కంపెనీస్ ఉన్నాయి కదా, వాటిలో తీసుకుంటా అనుకున్నాం అనుకో. సో బయట ఫైనాన్స్ కంపెనీస్ లో కూడా మాక్సిమం 0% ఇంట్రెస్ట్ అనేది ఏవి ప్రొవైడ్ చేయట్లేదు. మేబీ ఉండొచ్చు, బట్ అవి మళ్ళీ మీ ఏరియాలో సర్వీస్ ఉంటాయో లేదో కూడా తెలియదు. అదే బజాజ్ అనుకోండి, ఇండియాలో చాలా ప్లేసెస్ లో చిన్న చిన్న మండల్స్ లో కూడా ఇప్పుడు స్ప్రెడ్ అయిపోయింది. ఇలా ఎలిజిబుల్ ఉన్న ప్రొడక్ట్స్ అన్నిటిని కూడా బజాజ్ ఈఎంఐ కార్డ్ ద్వారా మీరు 0% ఇంట్రెస్ట్ మీద ప్రొడక్ట్స్ ని తీసుకోవచ్చు, కావాల్సిన ప్రొడక్ట్స్ ని. అండ్ చిన్న ప్రాసెసింగ్ ఫీ అయితే ఉంటది, ఒక్కొక్క ప్రొడక్ట్ కి ఒక్కొక్కలాగా ప్రాసెసింగ్ ఫీ ఉంటది. ఆ ప్రాసెసింగ్ ఫీ మాత్రమే మనం ఎక్స్ట్రా కడతాం, అంతకు మించి ఎట్లాంటి ఇంట్రెస్ట్ దీనికి పే చేయము. అండ్ ఓన్లీ రిఫ్రిజిరేటర్, ఏసీ అనే కాదు, నేను ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నా చూసిరా ప్లాట్ఫామ్స్, విజయ్ సేల్స్ గానీ, క్రోమా గానీ, రిలయన్స్ డిజిటల్స్ గానీ. సో ఈ ప్లాట్ఫామ్స్ లో మీరు ఎలిజిబుల్ ఉన్న ప్రతి ప్రొడక్ట్ ని కూడా బజాజ్ ఈఎంఐ లో తీసుకోవచ్చు. అండ్ మేక్ మై ట్రిప్ లో కూడా మీరు ఎక్కడికైనా ట్రావెలింగ్ చేసేటప్పుడు ఫ్లైట్ టికెట్స్, ట్రిప్ వెళ్తున్నారు అనుకోండి, ఫ్లైట్ టికెట్స్, హోటల్ బుకింగ్స్, ట్రైన్ టికెట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. అండ్ హోమ్ టౌన్ లో కూడా మీరు బజాజ్ ఈఎంఐ కార్డ్స్ వాడుకోవచ్చు. అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఐఆర్సిటిసి లో కూడా, ఐఆర్సిటిసి అంటే ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవడానికి కూడా డైరెక్ట్ గా ఇది గవర్నమెంట్ ఐఆర్సిటిసి, ఇందులో కూడా మీరు బజాజ్ ఈఎంఐ కార్డ్ ని వాడుకొని మీరు మీ ట్రిప్ కి సంబంధించిన టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఇట్లా చాలా సర్వీసెస్ ఉన్నాయి. అండ్ కార్డ్ ఫీ విషయానికి వచ్చినట్లయితే దీనికి సింగిల్ టైం జాయినింగ్ ఫీ ఉంటుంది, 530 రూపీస్ పే చేస్తాం మనం ఫస్ట్ కార్డ్ తీసుకునేటప్పుడు. అంతకు మించి ఇయర్లీ ఇంత ఫీ అని చెప్పేసి ఎలాంటి యాన్యువల్ ఫీ లేదు. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ప్రతి వీడియోలో చెప్పిన ఈ వీడియోలో కూడా చెప్తున్నా, ఎవరికైతే బజాజ్ ఈఎంఐ కార్డ్ అప్లై చేసుకునేటప్పుడు కార్డ్ రిజెక్ట్ అయింది అనుకోండి, అక్కడ బజాజ్ వ్యాలెట్ కేర్ అని చెప్పేసి ఒక ప్రొడక్ట్ సజెస్ట్ చేస్తున్నారు వాళ్ళు, తీసుకుంటారా మీరు, అవసరం ఉందా అని చెప్పేసి. అది బజాజ్ ఈఎంఐ కార్డ్ అని చెప్పేసి కొంతమంది దానికి 600 రూపాయలు అట్లా పే చేస్తున్నారు. సో 600 రూపాయలు పే చేసేది బజాజ్ ఈఎంఐ కార్డు కాదు, ఓన్లీ 530 రూపీస్ అడిగితేనే అది బజాజ్ ఈఎంఐ కార్డు, గుర్తుపెట్టుకోండి. అండ్ కార్డ్ కి అప్లై చేసుకోవడానికి మీకు మినిమం 21 years అయితే ఉండాలి. 21 కంటే ఎబోవ్ ఉన్న వాళ్ళు కార్డుకి అప్లై చేసుకోవచ్చు. కార్డుకి అప్లై చేసుకునే అఫీషియల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో కామెంట్ బాక్స్ లో ప్రొవైడ్ చేసిన, జస్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేయండి, మరి బజాజ్ ఈఎంఐ కార్డుకి అప్లై చేసుకునే డైరెక్ట్ పేజ్ కి వస్తారు. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కింద ఐ అగ్రీ బాక్స్ టిక్ చేయండి. గెట్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ కింద నో ఫిల్ డీటెయిల్స్ మాన్యువల్ అని ఉంది కదా, నేను హైలైట్ చేసిన చూడండి, దానిపైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీ పాన్ కార్డ్ లో ఉన్నట్లు ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత మీరు మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ బాక్స్ లో మీ పాన్ కార్డ్ లో ఉన్నట్లు మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ బాక్స్ లో మీ పాన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయండి. తర్వాత ఎంప్లాయ్మెంట్ టైప్ దగ్గర మీరు సాలరీడ్ పర్సన్ అయితే సాలరీడ్ సెలెక్ట్ చేసుకోండి, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత పిన్ కోడ్ అడుగుతుంది కదా, సో ఈ పిన్ కోడ్ దగ్గర ఒక చిన్న టిప్ ఏంటి అని అంటే, మీరు ఏదైనా చిన్న చిన్న విలేజెస్లో ఉంటున్నారు అనుకోండి, సో విలేజెస్ పిన్ కోడ్ ఎంటర్ చేస్తే మీకు బజాజ్ ఈఎంఐ కార్డ్ అనేది రిజెక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డ్ అనేది ఏదైతే మీ దగ్గరలో ఉన్న సిటీలో ఉంటుందో ఆ సిటీ నుంచి 15 kilometers 20 kilometers ఆ రేడియస్లోనే అప్రూవల్ అనేది ఇస్తుంది. కాబట్టి మీ దగ్గరలో ఏదైతే సిటీ ఉంటుందో ఆ సిటీ పిన్ కోడ్ ఇస్తే మీకు ఇంకా ఈజీగా అప్రూవల్ అనేది వచ్చేస్తుంది. సో ఆ పిన్ కోడ్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేసి ఈ ఐ అగ్రీ బాక్సెస్ రెండు కూడా టిక్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇందులో మీకు ఎక్కడైనా జిఎస్టీ నెంబర్ అనేది అడిగితే ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, దాన్ని వదిలిపెట్టేయండి. సో వెంటనే మీ సిబిల్ స్కోర్ అనేది చెక్ చేసుకొని ఇప్పుడు మీకు ఇక్కడ ఒక లిమిట్ అనేది చూపిస్తుంది. సో నేను అప్లై చేసిన క్యాండిడేట్కి 1,25,000 లిమిట్ అనేది చూపిస్తుంది. ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా లిమిట్ 3 లక్షల లోపు లిమిట్ అనేది వస్తుంది. సో మీకు వచ్చిన లిమిట్ అనేది చూసుకొని కింద ప్రొసీడ్ ఫర్ వెరిఫికేషన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ లొకేషన్
వెరిఫికేషన్ పర్మిషన్ అడుగుద్ది, అలో చేసేయండి. కింద కన్ఫర్మ్ పైన అయితే క్లిక్ చేయండి. తర్వాత ఈ కార్డు కోసం ఇందాక నేను చెప్పినట్లుగా జాయినింగ్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది 530 రూపీస్. సో ఇక్కడ ఈ పేజ్లో టోటల్ మీకు లిమిట్ వస్తుంది. ఇందాక 1,25,000 లిమిట్ వచ్చింది కదా, అది ఇక్కడ చూపిస్తుంది. అండ్ అట్లాగే దాని కింద ఫస్ట్ ట్రాన్సాక్షన్ లోన్ లిమిట్ అని కూడా ఉంటుంది. సో అక్కడ 50,000 చూపిస్తుంది చూడండి. ఇక్కడ మీకు ఏదైతే ఫస్ట్ ట్రాన్సాక్షన్ లిమిట్ చూపిస్తుందో ఆ లిమిట్ లోపే మీరు పర్చేజ్ చేసుకోండి. ఇప్పుడు నేను అప్లై చేస్తున్న క్యాండిడేట్కి 1,25,000 లిమిట్ వచ్చినా కానీ ఫస్ట్ ప్రోడక్ట్కి 50,000 లిమిటే చూపిస్తుంది కదా, 50,000 లోపు మాత్రమే నేను ప్రోడక్ట్ కొనుక్కోవాలి. సో అట్లా చూసుకోండి మీకు ఎంత లిమిట్ వచ్చిందని చెప్పేసి. తర్వాత కింద కార్డ్ ఫీ అని ఉంటుంది 530 రూపీస్. ప్రొసీడ్ ఫర్ పేమెంట్ పైన క్లిక్ చేయండి కింద. సో క్లిక్ చేసిన తర్వాత మీకు పేమెంట్ చేయడానికి యూపీఐ, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ 3 మెథడ్స్ వస్తాయి. మీ ఇష్టం వచ్చిన దాని నుంచి పేమెంట్ చేయొచ్చు. యూపీఐ అయితే ఫోన్పే ద్వారా చేయొచ్చు, ఈజీగా ఉంటుంది. సో యూపీఐ సెలెక్ట్ చేసుకొని పే నౌ పైన క్లిక్ చేయండి. తర్వాత గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం ఇవన్నీ వస్తాయి. ఎక్కువ మంది ఫోన్పే వాడుతున్నారు కాబట్టి నేను ఫోన్పే చూపిస్తున్నా. ఫోన్పే క్లిక్ చేస్తున్నా. ఫోన్పే పైన క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు పైనుంచి నోటిఫికేషన్లో ఫోన్పే నుంచి 530 రూపీస్ పే చేయమని వస్తుంది. పే నౌ పైన క్లిక్ చేసి మీ ఎంపిన్ ఎంటర్ చేశారంటే మీ 530 రూపీస్ అనేది పేమెంట్ అయిపోద్ది. తర్వాత ఆటోమేటిక్గా ఇదే బ్యాక్ వచ్చేస్తుంది. మీరు ఎక్కడ కూడా బ్యాక్ బటన్ క్లిక్ చేయకండి. సో ఇక్కడ మీకు యువర్ ఇన్స్టా ఈఎంఐ కార్డ్ హ్యాస్ బీన్ ఇష్యూడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి ఈ విధంగా వస్తుంది. ఇక్కడితో ప్రాసెస్ అయిపోలేదు. సో ఎవరు కూడా ఇక్కడితో ప్రాసెస్ ఆపకండి. ఇప్పుడు దీన్ని యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది కార్డ్ని. సో కింద యాక్టివేట్ నౌ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు కింద మరొకసారి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ ప్రాసెస్ ఏంది అని అంటే ఈ మ్యాండేట్ అంటే ఏంది అని అంటే మీరు బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డ్ని వాడి ఏదైనా ప్రొడక్ట్ కొనుక్కున్న తర్వాత ఆ ప్రొడక్ట్కి సంబంధించిన ఇన్స్టాల్మెంట్ ఈఎంఐ ఉంటుంది కదా, అది ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అవ్వాలో ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ని ఇచ్చి వెరిఫై చేసుకోవడం, దాన్నే ఈ మ్యాండేట్ అంటారు. సో మీరు ఈఎంఐ అనేది ఫిజికల్గా ఆఫీస్కి వెళ్ళి కట్టడం అట్లాంటివి ఉండవు కదా, ఆటోమేటిక్గా డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్ నుంచి మంత్లీ కట్ అయిపోద్ది. సో దానికోసం మీరు ఏ బ్యాంక్ అయితే ఇవ్వాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవ్వండి, ఆ అకౌంట్ నెంబర్ అనేది ఇవ్వండి. తర్వాత కింద మీ అకౌంట్ టైప్ అనేది సేవింగ్స్ అకౌంటా, కరెంట్ అకౌంటా, మాక్సిమం అందరికీ సేవింగ్స్ ఉంటుంది. సేవింగ్స్ ఇచ్చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత ఆ బ్యాంక్ అకౌంట్ మీదేనా కాదా అని వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. సో కొంతమంది వేరే వాళ్ళది కూడా ఇస్తారు ఏమవుతుందిలే అని చెప్పేసి, కాబట్టి వెరిఫికేషన్ కంపల్సరీగా చేసుకోవాలి. అకౌంట్ మీద కాదా అని వెరిఫై చేసుకోవడానికి 2 మెథడ్స్ ఉంటాయి. డెబిట్ కార్డ్తో వెరిఫై చేసుకోవచ్చు, నెట్ బ్యాంకింగ్తో వెరిఫై చేసుకోవచ్చు. నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడి పాస్వర్డ్ మీకు తెలుసుంటే ఓకే, నో ప్రాబ్లం. కాకపోతే చాలా మందికి తెలియదు. సో అంత రిస్క్ ఎందుకులే. సో జస్ట్ డెబిట్ కార్డ్ అంటే ఏటీఎం కార్డ్ మీ దగ్గర ఉందనుకోండి, దాని ద్వారా వెరిఫికేషన్ అనేది చేసుకోవచ్చు మీరు. సో డెబిట్ కార్డ్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కింద కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ కింద ఐ అగ్రీ బాక్స్ ఉందా, ఆ బాక్స్ టిక్ చేసి మరొకసారి కింద సబ్మిట్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీ ఇక్కడ ఇప్పటివరకు ఫిల్ చేసిన అన్ని డీటెయిల్స్ కూడా వస్తాయి. ఆ డీటెయిల్స్ అన్ని ఒకసారి చూసుకొని కిందకి స్క్రోల్ చేసినట్లయితే కార్డ్ నెంబర్ అనేది అడుగుద్ది. సో మీరు ఏ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారో ఆ బ్యాంక్ యొక్క ఏటీఎం కార్డ్ నంబరు, ఎక్స్పైరీ మంత్, ఇయర్, ఆ కార్డ్ యొక్క సివివి అనేది ఇక్కడ ఇచ్చేసి కింద కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఆ ఓటీపీ అనేది మొబైల్ నెంబర్కి వస్తుంది, బ్యాంక్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి. ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై చేశారంటే ఆటోమేటిక్గా మీ బ్యాంక్ అకౌంట్ అనేది వెరిఫై అయిపోయి యాక్టివేషన్ సక్సెస్ అని చెప్పేసి ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు మీకు ఇక్కడ కార్డ్ అనేది కంప్లీట్గా యాక్టివేట్ అయిపోయింది. మీరు వ్యూ కార్డ్ అని చెప్పేసి ఉందా కింద, వ్యూ కార్డ్ పైన క్లిక్ చేసినట్లయితే మీ కార్డ్ డీటెయిల్స్, ఎక్స్పైరీ మంత్, ఇయర్ అవన్నీ కూడా చూపిస్తాయి. సో ఇంతే కాకుండా ఈ వెబ్సైట్లో కాకుండా మీరు ఎప్పుడు పడితే అప్పుడు మీ కార్డ్ డీటెయిల్స్ చూసుకోవాలంటే ప్లే స్టోర్లో కానీ యాప్ స్టోర్లో కానీ బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డ్ అని కొట్టారంటే అక్కడ యాప్ వస్తుంది. యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ఓటీపీ ఇచ్చి లాగిన్ అయ్యారంటే మీకు అక్కడ బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డుకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా వస్తాయి. ఈఎంఐ కార్డ్ పైన క్లిక్ చేసినట్లయితే అక్కడ నుంచి మీరు కార్డ్ డీటెయిల్స్, కార్డ్ లిమిట్, ఎక్స్పైరీ డేట్ అవన్నీ కూడా చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ రకంగా మీరు బజాజ్ ఈఎంఐ కార్డుకి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, మన ప్రీవియస్ బజాజ్ ఈఎంఐ కార్డ్ వీడియోస్ కింద కూడా చాలా మంది అడిగారు, బజాజ్ ఈఎంఐ కార్డ్ అనేది ఫిజికల్ గా ఇంటికి వస్తుందా అంటున్నారు. బజాజ్ ఈఎంఐ కార్డులో ఫిజికల్ కార్డ్ అనేది లేదు, ఓన్లీ డిజిటల్ కార్డే. అది మీకు బజాజ్ ఈఎంఐ కార్డ్ అనే యాప్ ఉంటుంది చూసిర్రా, ఆ యాప్లో మీరు ఈఎంఐ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి ఎప్పుడంటే అప్పుడు మీరు కార్డ్ని యాక్సెస్ చేసుకోవచ్చు. కార్డ్ నంబర్ కానీ, ఎక్స్పైరీ డేట్ కానీ అవన్నీ కూడా మీరు యాప్లో నుంచే చూసుకోవచ్చు. అండ్ ఇంకొకటి, ఈ కార్డ్ వచ్చిన తర్వాత మీరు ఫస్ట్ పర్చేజ్ అనేది ఆన్లైన్లో చేయకండి. ఆన్లైన్లో ఫస్ట్ పర్చేజ్ అవ్వద్దు. మీరు ఏం చేస్తారంటే మీ నియర్ బై బజాజ్ ఫిన్సర్వ్ లింక్డ్ స్టోర్స్ ఉంటాయి చూసిర్రా, ఆ స్టోర్స్లోకి వెళ్ళండి. ఒకవేళ మీ దగ్గరలో ఉన్న సిటీ ఏరియా అనేది పెద్దదైతే అక్కడ రిలయన్స్ డిజిటల్స్ కానీ, క్రోమా కానీ, లాట్ మొబైల్స్, బిగ్ సి ఇట్లాంటివి చాలా ఉంటాయి, అందులోకైనా వెళ్ళండి. లేదంటే మీకు లోకల్ స్టోర్స్ ఉంటాయి చూసిర్రా, లోకల్ స్టోర్స్ వాళ్ళు కూడా బజాజ్తో పార్ట్నర్షిప్ పెట్టుకుంటున్నారు. సో అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు కావాల్సిన ప్రోడక్ట్ అక్కడ ఉందా లేదా చెక్ చేసుకొని మీ దగ్గర బజాజ్ ఫెసిలిటీ ఉందా అని చెప్పి అడగండి. అప్పుడు మీరు ఆ ప్రోడక్ట్కి సంబంధించిన రేట్ అంతా మాట్లాడుకున్న తర్వాత మీ మొబైల్ నెంబర్ చెప్పారంటే వాళ్ళకి అక్కడ మీ కార్డ్ లిమిట్ అనేది అంతా చూపిస్తుంది, వాళ్ళు ప్రొసీడ్ చేస్తారు. తర్వాత సెకండ్ ప్రోడక్ట్ నుంచి మీరు ఆన్లైన్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఇప్పుడు నేను స్క్రీన్ పైన చూపించిన ప్లాట్ఫామ్స్ ఉన్నాయి చూసిర్రా, ఆ ప్లాట్ఫామ్స్లో మీరు ఏ ఐటమ్ అయినా ఈఎంఐలో పర్చేజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఆఫ్లైన్లో ఫస్ట్ ప్రోడక్ట్ కొనాలంటున్నావు కదా, మరి ఆన్లైన్లో నేను కార్డు తీసుకొని నాకేం యూజ్ అని చెప్పేసి. మీరు ఆన్లైన్లో కార్డు తీసుకోవడం వల్ల యూజ్ ఏంటి అని అంటే మీరు ఇంటి దగ్గరే ఉండి మీకు కార్డ్ అప్రూవల్ వస్తుందా, రిజెక్ట్ అవుతుందా అని చెక్ చేసుకోవచ్చు. అండ్ అప్రూవల్ వస్తే ఎంత లిమిట్ వచ్చింది అని చెప్పి చెక్ చేసుకోవచ్చు. సో మీ లిమిట్ని బట్టి మీకు ఏ ప్రోడక్ట్ అయితే రిక్వైర్మెంట్ ఉందో
ఉందో మీకు ఎంత లిమిట్ వచ్చిందో ఆ లిమిట్ లోపే కొనుక్కోవాలని కూడా మీరు ఇంటి దగ్గర రీసెర్చ్ చేసుకొని ఒక బడ్జెట్ అనేది ఫిక్స్ కావచ్చు. ఇవన్నీ కూడా ఆరామ్సే కూర్చున్న దగ్గర మీరు అన్ని అనలైజ్ చేసుకొని ఫిక్స్ అయ్యి మీరు షాప్కి వెళ్ళి అక్కడ ప్రొడక్ట్ అనేది తీసుకోవచ్చు. అదే మీరు డైరెక్ట్గా షాప్కి వెళ్తే మీరు అక్కడ ఎంత బడ్జెట్లో ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకుంటారు అండ్ దాన్ని బార్గెనింగ్ చేస్తారు. అదంతా అయిన తర్వాత మీ డాక్యుమెంట్స్ ఇచ్చి బజాజ్ ఈఎంఐ కార్డుకి అప్లై చేస్తే ఏదన్నా ఇష్యూ వల్ల రిజెక్ట్ అయిందనుకోండి, అప్పుడు డిసప్పాయింట్ అయ్యి ఇంటికి రావాలా, మళ్ళీ ఫ్రెండ్స్ వాళ్ళనో ఫ్యామిలీ వాళ్ళనో పట్టుకొని అక్కడికి వెళ్ళాలి, వాళ్ళ పేరు మీద ప్రొడక్ట్ తీసుకోవాలి. అదే ఇంటి దగ్గర ఉండి అప్లై చేసుకున్నాం అనుకోండి, ఇవన్నీ ఇష్యూస్ ఉండవు. మనం ప్రీ ప్లానెడ్గా ప్రొడక్ట్ అనేది పర్చేజ్ చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ వీడియో. ఇందులో మీకు డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ యాక్టివేట్లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టగానే మిస్ అవ్వకుండా మీకు టన్ నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఈ కార్డు గురించి కానీ వేరే క్రెడిట్ కార్డ్స్ గురించి, సిబిల్ స్కోర్ గురించి, లోన్స్ గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉండి నాతో మాట్లాడాలనుకున్నా కానీ మీరు నాకు కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి మాట్లాడచ్చు. నా కాల్ మీ ఫర్ యాప్ ఐడి అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసిన. అండ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోలు మేము ముందుకు తీసుకురావడానికి బూస్ట్ అప్ ఉంటుంది. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.